ఇంతవరకు కరెంటు లేదు సార్, కడుక్కుండా నీళ్ళు కూడా లేవు. సెక్రటరీ గారిని ఇప్పుడు రోడ్డు మీద కలిసి సెక్రటరీ గారు అడిగినాం. సెక్రటరీ గారు అడిగితే వాటర్ ట్యాంకులు పంపించండి, వాటర్ బాటిల్స్ ఇప్పియండి, వాటర్ ట్యాంకులు రాజేష్ వాటర్ బాటిల్స్ ఇవ్వండి. రోడ్డు కూడా నాకు సంబంధం కాకుండా వేరే వాళ్ళు మాట్లాడతారు కానీ అసలు ఎవరు కూడా ఇంత రెస్పాన్స్ కావాలి. బయటికి పోయి తెచ్చుకున్నాను, వెహికల్స్ ఖరాబ్ అయినాయి సార్. వాటర్ ట్యాంక్ అదే లాస్ట్ టైం అదే అన్న చెప్పారు, లాస్ట్ టైం ట్యాంకర్లు పెట్టినాం. లాస్ట్ టైం అయితే సార్ అనకూడదులే కానీ ఫ్లడ్ రాకముందుకే జనాలు వచ్చి అక్కడ నిల్చున్నారు, ఇల్లు ఖాళీ చేయించారు చేశారు. దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటా లేడు సార్. ఇక్కడికి వాటర్ రావడం అంటే 80 సంవత్సరాలు ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి నీళ్ళు రాలేదు సార్. మంచి నీళ్ళు లేవు సార్. కలవ టెంపుల్ వచ్చి భోజనం పెట్టారు సార్ మాకు. కలవ టెంపుల్ వచ్చి భోజనం పెట్టారు మాకు అక్కడ. ఒక్కరు కూడా రాలేదు సార్. ప్రమోత్తం చేయకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు లేదు ఇంత వరద. అయితే మీరు భోజనం తినండి, మన వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు ఎట్లా అయింది అనేది. ఇవ్వండి, వాటర్ ఇవ్వండి అందరికి. చెప్దాం. వాటర్ తీసుకోండి. మంచినీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని వ్యాధులు వస్తాయి దీంతో జాగ్రత్త. ఫుడ్ ప్యాకెట్స్ ఎవరికి కావాలంటే ఇచ్చేసేయండి అందరికి. ఫుడ్ ప్యాకెట్ ఇంకున్నాయి, బాటిల్స్ కూడా. ఎక్కడున్నారమ్మా నైట్? మీరు ఎత్తు ఉన్నది కాబట్టి మీరు రాలేదు. నైస్ నైస్, సంతోషం.